పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యరి. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తూ, హత్య చేస్తూ, ప్రధాన యాజకుని సహాయముతో దేవుని మార్గములో నడుస్తున్న పురుషులను, స్త్రీలను బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కు సమాజపు వారికి పత్రికలిమ్మనడిగి అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అతని హృదయం అంధకారముతో నింపబడి తాను జ్ఞాని అని తలంచుకొని జీవిస్తూ నా బుద్ధిహీనుడు, అతని ఆలోచనలోనూ అతని మార్గంలోనూ వెలుగు లేదు, తన ఆలోచనల చేత సౌలు నడిపింపబడుతున్నారు. దమస్కు మార్గములో అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించగా ప్రభు దర్శనాన్ని సౌలు పొందుకున్నారు. ఆ వెలుగులో దేవుని స్వరాన్ని సౌలు వింటున్నారు. హృదయం వెలుగుతో నింపబడితే వెలుగు కార్యాలు, సత్య ప్రవర్తన మనం కలిగి ఉంటాం. హృదయం చీకటి చేత నింపబడి ఉంటే అది మార్గాలను, జీవిత విధానాన్ని కారు చీకటిలో నడిపిస్తుంది. ప్రార్థించని హృదయంలో చీకటి, అపవాది యొక్క ఆలోచనలు, వాడి యొక్క తంత్రాలు అధికముగా వారిపైన పనిచేసే ప్రమాదం ఉంది. సౌలు తన చీకటి జీవితాన్ని ముగించుకొని పౌలుగా మార్చబడి వెలుగులో జీవిస్తూ అద్భుతమైన పరిచర్యను ఆయన ప్రభు సహాయముతో చేయగలిగారు. యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి హృదయము చీకటితో నింపబడినది కాదు, వెలుగు చేత నింపబడినటువంటి ఒక నూతన హృదయం. సౌలు పౌలుగా మార్చబడినట్లు మనం కూడా చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశించాలి, వెలుగులో జీవించాలి. దేవుడు ఈ లోకానికి వెలుగై ఈ లోకంలోనికి వచ్చారు. ఆ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వెలిగించుటకు ఆయన శక్తివంతుడు. నేటి ఈ దినాన్ని వింటున్న ప్రతి మాటలో కూడా, ఎందరెందరో సేవకుల యొక్క మాటలలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించి వారిని మార్చుటకు, లోకములో వారిని ఆయన కొరకు వెలిగించుటకు ఒక గొప్ప ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్న దేవుడు. అలనాడు సౌలు జీవితాన్ని దేవుడు శిక్షించడానికి ఇష్టపడలేదు, కానీ మారు మనసు పొందినటువంటి పౌలుని, అతని యొక్క పత్రికలను అనేకులకు పరిచయం చేయటకు ఒక ఉన్నతమైన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఆ రీతిగానే మన జీవితాలు కూడా దేవుని చేత రూపాంతరము చెందబడినవై అనేకులలో వెలుగుగా, సాక్షిగా మనందరము ఆయన కొరకు జీవించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొనండి. అవివేక హృదయముతో అంధకారముగా అజ్ఞానుల వలె మేము జీవించక మీ మాటకు తగిన విధేయత కలిగిన జీవితాన్ని మేము పొందుకొని నీ కొరకు ప్రత్యేకింపబడి అనేకులను వెలిగించే వెలుగుగా మీరు మమ్మల్ని స్థిరపరచమని నజరేయుడనే సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.